నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. మహానాడు కోసం 20 కమిటీలను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి 2 ఏళ్ల పాలనలో ఏం చేశామో ప్రజలకు వివరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఏ కమిటీలు అయితే వేశారో ఆ కమిటీలు అందరితో డిస్కస్ చేసి ఎవరెవరు విధులేంది ఎప్పుడెప్పుడు ఏం చేయాలో ఏ టైంలో చేయాలని చక్కగా అందరికీ వివరణ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్ళు యాక్చువల్గా ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయమని చెప్పడం, అందరూ కూడా దాని మీద నిమగ్నమై చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహానాడుని గతంలో ఎప్పుడూ లేని విధంగా దీన్ని సక్సెస్ చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులందరూ ఏకంగా అందరూ ఒకే యొక్క మనస్తత్వంతో ఈరోజు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు సక్సెస్ చేయడం జరుగుతుంది. మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు కాబట్టి ఈ మహానాడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ మహానాడికి అటెండ్ అయి విజయవంతం చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉన్నారు. అంటే ఈ నెల 27, 28, 29వ తారీఖున జరగబోయేటటువంటి మహానాడు, నెల్లూరులో జరగబోయేటువంటి మహానాడు మేము చాలా ఘనంగా గతంలో కడపలో చేసుకున్నామని అందరూ భావించినటువంటి సందర్భం. దాన్ని తలదన్నే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్